ఆ రోజు ఆదివారం రాత్రి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ముందర ఒక లారీ వెళ్తున్నది. లారీ టోటలీ రైట్ సైడ్ రోడ్ ఏదైతే మనం ఓవర్టేక్ చేయాలో ఆ రోడ్ ఆక్యుపై చేసుకునింది. ఆ ఆక్యుపై చేసిన దీనికి మనం లెఫ్ట్ నుంచి ప్రతి వెహికల్ వాళ్ళ సైడ్ తీసుకుని వెళ్తున్నది లారీకి. ఆ లారీ వాడు మాకు కొంచెము మేము స్లో చేసాము. అందులో గ్యాప్ ఏర్పడిన ముందర ఇంకొక లారీ వెళ్తున్నది. గ్యాప్ ఏర్పడిన తర్వాత బయలుదేరేటప్పుడు సడన్గా వాళ్ళు ఏం చేశారంటే లెఫ్ట్ కట్ చేసి మా వెహికల్కి వెనక భాగానికి హిట్ చేస్తానే నా బండి దాదాపు 110 కిలోమీటర్ స్పీడ్లో ఉండింది. ఆ లారీ ఒక 100 కిలోమీటర్ స్పీడ్లో ఉంది. కొడతానే ఒక్కసారిగా ఆ లారీ మా కారు పోయింది. డివైడర్కి హిట్ చేసింది. డివైడర్ హిట్ చేస్తానే 2 టైర్లు బస్ట్ అయిపోయి నా కారు డివైడర్ ఎక్కేసి మళ్ళీ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే కారు టువర్డ్స్ కర్నూలు తిరుగుతానే మళ్ళీ వెనక్కి వచ్చి వెనక్కి కొట్టిన తర్వాత మేజర్ లారీ వచ్చి నా కారులోకి లోపల దూరిపోయింది. సో నేను ఇమ్మీడియట్గా దేవుని వల్ల నాకు ఏం కాలేదు. అదే క్షణంలో నేను కింద దిగి ఏముండదు చూసి మళ్ళీ నేను పోలీస్ ఫోన్ చేసి పిలిపించి మళ్ళీ ఆ లారీ డ్రైవర్ ఏదో రిక్వెస్ట్ చేసుకుని ఫస్ట్ కొంచెం అతిగా మాట్లాడితే కేసు కట్టండి వాడిని చూస్తామని మళ్ళీ అతను వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే నేను అతని మీద కేసు కూడా పెట్టలేదు. ఏముండదు నా ఇన్సూరెన్స్ వరకే ఏముండదు కేసు పెట్టి బండి షోరూమ్ పంపించేసి షోరూమ్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు 4.8 lakhs. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలని గుడికి పోదామని బస్ చెప్తా